టీ20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ప్రపంచ కప్ అనంతరం జట్టులో నుంచి బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కొత్త టీ20 కెప్టెన్గా నియమించింది. 2028 టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టును తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సూర్యకు జాతీయ జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ముంబై తరపున నిలకడగా భారీ పరుగులు సాధిస్తే తిరిగి ఎంపికకు అవకాశం ఉంటుందని తెలిపాయి. ఇటీవలి కాలంలో సూర్య ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. గత ఏడాది 19 ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. అనంతరం న్యూజిలాండ్ సిరీస్లో 3 హాఫ్ సెంచరీలతో ఫామ్లోకి వచ్చిన ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో 84 పరుగులు చేసిన తర్వాత మిగిలిన 8 ఇన్నింగ్స్లో కేవలం 158 పరుగులే చేశాడు. ఫైనల్లో డకౌట్ కావడం కూడా ప్రతికూలంగా మారింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున 13 ఇన్నింగ్స్లో 270 పరుగులకే పరిమితం కావడంతో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. సూర్య గైర్హాజరీలో భారత జట్టు వరుస పరాజయాలు చవిచూస్తూ ఉండడంతో అతని అనుభవం జట్టుకు ఎంత కీలకమో మరోసారి స్పష్టమవుతోంది. అయితే అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్లోనే భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. పసికున్న ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో 2-0తో టీమిండియా వైట్ వాష్కు గురైంది. ఇక ఇంగ్లాండ్ చేతిలోనూ 4-0తో క్లీన్ స్వీప్ అయింది. దీంతో తాజా యూకే టూర్ భారత క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతన్ని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ కరిష్మా సింగ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదు అన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్లో ముంబై తరపున అదే విధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఖచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోట్లోనే ఉంది అన్నారు. దేశీ క్రికెట్లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగు పెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, దినేష్ కార్తిక్ తదితరులు కొన్నాళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన దేశీ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించారు.